హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవిశ్రీ మిడిల్ క్లాస్ అమ్మాయి. మీరు ఇప్పుడే కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ షార్ట్స్ చూసిన తర్వాత ఒక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అయితే ఫార్వర్డ్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి షేర్ అవుతుంటాయి. నిన్న నేనైతే ఒక ఫంక్షన్కి అయితే వెళ్ళానని చెప్పాను కదా, అక్కడ వీడియో అయితే షూట్ చేశానండి. అక్కడ ఫంక్షన్ ఎలా జరిగింది ఏంటి అనేది ఒక చిన్న వీడియో రూపంలో మీ ముందుకైతే తీసుకొద్దాం అనుకుంటున్నాను. ఇక వెళ్ళిపోదాం మా వీడియోలోకి. నేను అలా ఇంట్లోకి వెళ్ళేసరికి మా రిలేటివ్స్ అందరూ కూర్చొని చక్కగా మాట్లాడుకుంటున్నారు. అమ్మమ్మలు అందరూ సరదాగా కూర్చొని ఒకరికొకరి గురించి అడిగి తెలుసుకొని మాట్లాడుకుంటున్నారు. ఆ తర్వాత డాబా పైన ఈ మంగళ స్నానాలు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిసి పైకైతే వెళ్ళాము. అక్కడ డెకరేషన్ అయితే చేస్తున్నారు. చాలా బాగా చేశారండి. అన్ని పచ్చి పువ్వులతోటి చాలా బాగా అలంకరణ చేశారు. నిజానికి చూడటానికి 2 కళ్ళు కూడా సరిపోవు అన్నట్లుగా డెకరేషన్ అయితే బాగా చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. అందుకే ఇలాగా కాసేపు అయితే వీడియోస్ అయితే తీసుకున్నాను. చూసారా ఎంత అందంగా అలంకరణ చేశారో. అంతా ఎంత కరెక్ట్గా బాగా కుదిరిందండి. చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. అందుకే ఇలా చాలాసేపు వీడియోనే తీసుకున్నాను. ఎల్లో, వైటు, గ్రీను, రెడ్ అన్ని కాంబినేషన్ చాలా బాగుంది కదా. ఆ మధ్యలో లిల్లీ పువ్వులు మంచి వాసనతో చాలా బాగుందండి. మంచిగా చాలా బాగా అనిపించింది నాకైతే. ఇలా అందరూ కూర్చొని ఇక్కడ మాట్లాడుకుంటుండగానే చీకటైపోయింది. ఇంకా మంగళ స్నానాలు అయితే ఏర్పాట్లు అయితే రెడీ అవుతున్నాయి. అబ్బాయిని అయితే తీసుకొస్తున్నారు. ఇక్కడైతే మా అక్క వాళ్ళు ఉన్నారండి, అమ్మమ్మ వాళ్ళ కూతుర్లు. వాళ్ళతోనైతే నేను వీడియో తీసుకున్నాను. అందరూ వీడియోస్ తీసుకోవడానికి ఒప్పుకోరు కదండి, అందుకే కొంతమందితోనే తీసుకున్నాను. అందరిని అయితే చూపించట్లేదు, కొంతమందితో తీసుకున్నాను. ఇక్కడ ముందుగా అబ్బాయికి అయితే ఫోటోషూట్ అయితే చేశారండి. అబ్బాయికి ఫొటోస్ అన్నీ తీస్తుంటారు కదా, అలాగా బాబుని నిలబెట్టేసి ఇలా ఫోటోషూట్ అయితే చేశారు. చాలా ఫొటోస్ అయితే తీశారండి. అన్ని ఫోజుల్లో ఫొటోస్ అయితే తీశారు. ఆ తర్వాత అయితే పెద్దవాళ్ళు ఉన్నారు కదా, పెద్దవాళ్ళతోటి నలుగు పెట్టిస్తారు కండి, అవైతే కార్యక్రమం చేసేసారు. ఇక్కడ చూసారా, అందరూ ఎల్లో కలర్ డ్రెస్సులు వేసుకొని ఫోటోలు తీయించుకున్నారు. ఫొటోస్ తీసుకున్నారు. అందరూ కూడా ఎల్లో కలర్ డ్రెస్సెస్ వేసుకున్నారు. సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. ఆ బాబు ఫ్రెండ్స్ అయితే చుట్టాలు అందరూ ఎల్లో కలర్ డ్రెస్సుల్లోనే ఉన్నారండి. ఇక్కడైతే అమ్మమ్మ వాళ్ళు ముందుగా అమ్మమ్మ తాతయ్యలతో అయితే బాబుకి నలుగు పెట్టించి వాళ్ళతో అక్షింతలు అయితే వేయించారు. ఆ తర్వాత పేరెంట్స్ ఉంటారు కదా, పేరెంట్స్తో వేయించారు. పేరెంట్స్ నలుగు పెట్టేసి అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఆ తర్వాత మేమైతే అందరం ఇలాగ నిలబడి ఎల్లో కలర్ శారీస్ కట్టుకున్నాం కదా, అందరం అయితే వీడియోస్ తీయించుకున్నాము, ఫొటోస్ తీయించుకున్నాము. అమ్మమ్మ వాళ్ళు చూడండి చక్కగా కళ్ళజోళ్ళు పెట్టుకొని ఎంత బాగున్నారో కదా. యంగ్ కంటే వాళ్ళే బాగున్నారేమో అనిపించింది నాకైతే. మా అందరికంటే కూడా వాళ్ళే చాలా బాగున్నారు అనిపించింది. ఇక్కడ బాబుకైతే వాళ్ళ పేరెంట్స్ నలుగు పెడుతున్నారండి. ఆ తర్వాత 1 బై 1 ఇక అందరూ పెట్టేశారు. నేనైతే ఇలా అక్షింతలు వేసి వచ్చాను. అందరూ ఇలా నలుగు పెట్టడం కంప్లీట్ అయిన తర్వాత అయితే ఇంకా జల్లెళ్ళతోనే నీళ్ళు అయితే పోస్తుంటారు కదండి. జల్లెడ పెట్టేసి ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ నీళ్ళు పోస్తున్నారు. ఇక్కడ కూడా వాళ్ళ పేరెంట్స్, తర్వాత ఇంకా అందరూ మేనమామలు అందరూ ఉంటారు కదండి, వాళ్ళందరూ 1 బై 1 అందరూ జంటలుగా అయితే నీళ్లు పోస్తూ ఫొటోస్ దిగుతూ అంతా ఎంజాయ్ చేశారు. మంగళ స్నానాలు అంటేనే ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా. ఇక్కడ ఆ బాబుకు నలుగు పెడుతూ వీళ్ళందరూ కూడా నలుగు పిండి పూసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ అయితే చేశామండి. ఇక్కడ వచ్చేసి నా వంతు. ఇప్పుడు నేను వచ్చేసి నీళ్ళు అయితే పోస్తున్నాను. ఇలా జల్లెల్లోంచి నీళ్ళు పోస్తుంటే చక్కగా కిందకు వస్తుంటే వీడియోస్ తీస్తున్నారు కదా, వీడియోస్ నేను కూడా అందుకే నా సెల్లో ఫోటో తీయించుకున్నా అండి, వీడియో తీయించుకున్నాను, అదే మీతో షేర్ చేస్తున్నాను. మా వారైతే నన్ను మధ్యాహ్నమే దింపేసి ఆయన కొంతసేపు ఉండేసి వెళ్ళిపోయారు కాబట్టి నేను ఇంకొక అక్క ఇద్దరం కలిసి ఇలాగ నీళ్ళు అయితే పోస్తున్నాము. ఆ తర్వాత అయితే ఇంకా కిందకు వచ్చేసి భోజనం అయితే చేసామండి. అందరం కలిసి భోజనం చేసేసి ఇక నేనైతే ఇంటికి వచ్చేసానండి. ఇలా అయితే నైట్ వరకు ఇలాగైతే కంప్లీట్ చేసాం మంగళ స్నానాలు.